కర్నూలు జిల్లాలో శాంతి భద్రతలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని, నేరాల నియంత్రణలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 2025 సంవత్సరానికి సంబంధించిన నేర గణాంకాల వివరాలను వెల్లడించారు. నేరాలు తగ్గింపే లక్ష్యంగా తీసుకుని పటిష్టపై చర్యలు చేపట్టామని, ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యతగా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. నేరాలు కలిపి అంటే ఈ మొత్తం జరిగిన దాదాపు 4,000 కేసెస్లో దే ఇంక్లూడ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ కేసెస్, హౌస్ బ్రేకింగ్ కావచ్చు, బైక్ థెఫ్ట్లు కావచ్చు, లేదా మన హర్ట్ కేసెస్, మర్డరు, అటెంప్ట్ టు మర్డరు, సైబర్ నేరాలు, యాక్సిడెంట్స్లో అన్నీ కలిపి చూస్తే 2024కి 2025కి కర్నూలు జిల్లాలో అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ కూడా దాదాపు 4,000 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం కూడా దాదాపు 4,000 కేసెసే రిజిస్టర్ అయినాయి. బట్ దీంట్లో చూస్తే కొన్ని హెడ్స్లో నేరాలు పెరిగాయి, కొన్ని హెడ్స్లో నేరాలు తగ్గాయి. మనం ఓవరాల్ చూస్తే మనం హర్ట్ కేసెస్ అంటే కొట్లాడుకోవడము, రైటింగ్ కేసెస్ ఇవి గణనీయంగా తగ్గాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నాము, యాక్సిడెంట్ కేసెస్ పెరిగాయి. పర్టిక్యులర్లీ నాన్ ఫేటల్ అంటే జస్ట్ చిన్న చిన్న ఇంజురీస్తో బయటపడే యాక్సిడెంట్స్ పెరిగాయి తప్ప మన ఫేటల్ యాక్సిడెంట్స్ సేమ్ ఉన్నాయి. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కొన్ని హెడ్స్లో పెరిగాయి, కొన్ని హెడ్స్లో తగ్గాయి. బట్ ఓవరాల్ చూస్తే క్రైమ్